చివరిగా కన్క్లూషన్కి వద్దాం. చివరిగా కంప్లీట్ అనాలిసిస్ తీసుకుందాం మస్తాన్ గారితో. మస్తాన్ గారు, ప్రధాన అంశాలు తులసిరెడ్డి గారు చెప్పింది, అశోక్ గారు చెప్పింది, రాఘవేంద్ర గారు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అని వస్తే కేవలం ఆయనకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ సమయంలో ప్రజా సమస్యలు నేను వినిపించాలంటే నా వల్ల కాదు, వినిపించడానికి అవకాశం ఎవరు, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే టైమే ఇస్తారు. కాబట్టి నేను అసెంబ్లీకి పోతే ఏంటి, పోకపోతే ఏంటి అంటారు అనేది ఆయన మైండ్లో ఉన్నటువంటి అంశం. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో అంశాలని ప్రస్తావించడానికి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడకూడదు అనే నిబంధనలు కానీ రూల్స్ కానీ అసెంబ్లీలో ఉంటాయా? ఉండవు. సో ఎవరు ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చు. అది ఆయన విస్మరించి నేను మాజీ ముఖ్యమంత్రి అని ఫీల్ అయ్యి మాట్లాడచ్చు కదా. అంటే ఆ ప్రతిపక్ష హోదాలే తీసేద్దాం, నేను మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను, ప్రజా సమస్యలు నా ముందు ఉన్నాయి, దాని గురించి నేను పోరాటం చేయాలి, నాకు సమయం ఉందని చెప్పని అసెంబ్లీకి వెళ్ళి కదా అడగాలి. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి నిలదీయడానికి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎండగట్టడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదనేది అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. మనం తాజాగా చెప్తే 30 సంవత్సరాల క్రితం మన పి జనార్దన్ రెడ్డి గారు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 గాను 26 స్థానాలు మాత్రమే గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా కూడా ఎలా ముప్పు తిప్పలు పెట్టారు అధికార పక్షాన్ని. అప్పుడున్న తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజు అనేక మంది, ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇంకా సురేష్ రెడ్డి గారు, సోమేపల్లి సాంబయ్య గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ రోజు చూస్తే. సో వీళ్ళందరూ కూడా అధికార పక్షాన్ని మామూలుగా ముప్పు తిప్పలు పెట్టలేదు. వాడు అసలు ఏ విధంగా చేయాలో ఏంది ఉన్న సంఖ్యాబలం 26 అంటే చూడండి, 10% కూడా లేదు అక్కడ. ఆ రోజు కూడా అదే పరిస్థితి. సో ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులకి ఉప ఎన్నిక వచ్చింది. దానిలో వైఎస్ విజయలక్ష్మి గారు గెలిచారు ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళే ఆమె వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి పథకాలకి, రాజశేఖర రెడ్డి గారు పాలనని ఏ విధంగా తూట్లు పొడుస్తున్న అంశం మీద ఆమె నిలదీసింది. వాళ్ళ అమ్మనే ఆదర్శంగా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆమె ఒక్కతే ఉన్నా కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, తన భర్త కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూశారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనే విధంగా మీద దాని మీద మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారు కూడా సర్లే పోవమ్మా, నువ్వు మాట్లాడేవలే, కూర్చో ఇంకాసేపు అని చెప్పేసి కూడా అన్న పరిస్థితి కూడా ఉంది. అంటే ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక మహిళగా ఉండి ఒక్కళ్ళే ఉన్నా కూడా ఏ విధంగా మాట్లాడచ్చో వాళ్ళ తల్లి నిరూపించారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వచ్చింది ఆయనకి అవకాశం. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగాను వచ్చింది. అంటే రాటు తేలారు ఆయన బాగా. అలాగే ఆయన పార్లమెంట్లో కూడా ఆయన ప్లకార్డు, ఆయన మన నిలదీశారో లేదో తిరిగి తెలియదు కానీ సమైక్య రాష్ట్రం గురించి ప్లకార్డు పట్టుకొని స్పీకర్ పోడియం ముందు అయితే కాసేపు నుంచున్నారు సమైక్య కావాలని. అది చాలా అవమానం. అలాగే ఇప్పుడు కూడా చేయొచ్చు. మరి అక్కడ ఆయనకేం ప్రతిపక్ష హోదా లేదా? అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సమైక్యాంధ్ర గురించి అడిగినప్పుడు కానీ ఏం లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా. 22 మంది ఇప్పుడు ఉందా చెప్పండి? లోక్సభలో ప్రతిపక్ష హోదా ఉందా? మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ సభ్యులందరూ మాట్లాడుతున్నారు కదా. కేవలం పార్లమెంటరీ పార్టీ నాయకులుగానే వాళ్ళు చలామణి అవుతున్నారు. రాజ్యసభ వాళ్ళ పక్ష నేతగా చలామణి అవుతున్నారు అటు సుబ్బారెడ్డి గారు. మరి వాళ్ళందరూ కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు? ఎంత అంటే ఆయనకి మంది మార్పలం, లేదంటే ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం గేట్ 1లో నుంచి రావటం, లేదంటే ఆయన చేయెత్తగానే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నేత చేయెత్తగానే ఇచ్చేస్తారా? ఇలాంటివన్నీ ఉండాలని కోరుకున్నప్పుడు ప్రజలు ఇవ్వాలి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజలు ఇవ్వాలి. వాళ్ళ నిబంధనల మేరకు వాళ్ళు హైకోర్టులో ట్రై చేశారు, కుదరలేదు. స్పీకర్ గారు చెప్పేశారు, అది కుదరలేదు. క్లారిటీ వచ్చేసింది కూడా ఇంకా ఎవరిని మభ్యపుచ్చడానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళ బండారం బయట పెట్టేస్తామని ఇవ్వట్లేదనే విమర్శలు సహేతుకంగా అనిపించట్లేదనేది నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తం మీద చూస్తే ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయింది ఈరోజే, గవర్నర్ ప్రసంగం మొదలైంది కూడా ఈరోజే. కానీ గవర్నర్కు ధన్యవాద తీర్మానం తెలిపేందుకు రేపొద్దున సభ నిర్వహించనున్నారు. కానీ దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది నమ్మకం లేదు. ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి రారు అనేది. పోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తుండగా
ఒక ఫ్లంక్ కార్డు ఇలా పట్టుకుని నుంచున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలందరూ అంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వనవ్వట్లేదు, అధికార పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఆయన ప్రజా సమస్యలు వినిపించడానికి అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు అని ఒక ఏదైతే సింపతి గెయిన్ చేసే సంకేతాలు ఏవైతే ఉన్నాయో అది తెలియజేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి సింపతి కోసం అని చెప్పని ఈరోజు గవర్నర్ ముందు ఇలా ఒక ఫంక్ కార్డ్ పట్టుకుని నించుని ఉన్నారు. అసెంబ్లీ అంటే ప్రతిపక్ష హోదా అంటేనే ప్రజాపక్షము అంటూ కూడా ఆ ఫ్లంక్ కార్డ్ పట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే సింపతి గెయిన్ చేసే విధంగా చాలా తెలివైనటువంటి అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి గవర్నర్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, అసెంబ్లీకి మేము వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడాలనే ఉద్దేశం కాదు, ఇంకో ఇతర అంశాలు కాదు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశం కాదు, ఇవేమీ కాదు. కానీ సింపతి కావాలి అంటే గవర్నర్ ముందెళ్ళి ఇలా నుంచుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా నుంచుంటే ఆయనకి రాష్ట్రంలో పరిపాలన బాగాలేదనేది ప్రజలు అంటే ప్రజల తరపున మాట్లాడడానికి ఆయనకు అవకాశం అనేటువంటి సంకేతాలని పంపించడానికి ఆడుతున్నటువంటి అసెంబ్లీ డ్రామా ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తున్నారని గుర్తెరగాల. ఈరోజు ప్రజల్లో ఓటేసేటువంటి వాళ్ళకి చాలా అవగాహనలు ఉన్నాయి, చాలా నమ్మకాలు ఉన్నాయి. అంటే విలువల విశ్వసనీయత అనేది రాజకీయ నాయకుల్లో కొంతమందిలో కొరవడినప్పటికి కూడా అంటే ఓటేసే వాళ్ళలో మాత్రం అవి కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. కాబట్టి ప్రజల్ని మాయం చేయాలనే ప్రయత్నంతో ఇలాంటి ఒక సింపతి గెయిన్ డ్రామా ఆడినంత మాత్రం ఉపయోగం ఏమీ లేదనేది ఈరోజు మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు, ఓ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు, ఒక లెజిస్లేటివ్ కమిటీకి మెంబర్గా కౌన్సిల్కి మెంబర్గా ఉన్నటువంటి మీరు పూర్తిగా అసెంబ్లీకి వచ్చి ప్రజాపక్షాన్ని మీకు ఇచ్చిన సమయంలో 1 నిమిషం, 10 నిమిషాలు, 1/2 నిమిషం ఎంత సమయం ఇచ్చినప్పుడు కూడా ఏదో ఒక అంశం మీద జరిగినన్ని రోజులు కూడా ప్రస్తావించాలి. ప్రధానంగా బడ్జెట్ మీద చర్చ జరగాలి. దానికి ప్రతిపక్షం లేదు, అన్ని పార్టీలు 175 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాలి. ఈవెన్ ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు 175 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాలి. ఎవరు సలహాలు సూచనలు వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రజలకు చేసేటువంటి మంచి. ఒక చట్టసభ నుంచి ఒక అసెంబ్లీ అంటే ప్రజలకు చేసేది మంచి. కాబట్టి దాన్ని గుర్తెరగాలి. దాన్ని గుర్తెరగని వాడు పొలిటీషియన్గా పనిచేయడు, ప్రజానాయకుడిగా అసలు పనిచేయడు. రానున్న రోజుల్లో ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తే మనల్ని మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి రాక, ఉన్న ఊరికి రాక, నియోజకవర్గానికి మంచి చేయనప్పుడు ఉపయోగం ఉంటే ఏంటి లేకపోతే అనేటువంటి ఆలోచనలోకి ప్రజలు పోతారు. కాబట్టి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఇంకో 10 మంది కొత్తగా ఎలక్ట్ అయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పాపం భవిష్యత్తు ఇక్కడితోనే ఆగిపోతుంది అనేది కూడా గుర్తెరగాలి. రెండోసారి వాళ్ళు చట్టసభలకు రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా తులసిరెడ్డి గారు, మస్తాన్ గారు, అశోక్ గారు, అదేవిధంగా రాఘవేంద్ర గారు, నమస్తే సార్.